పర్యావరణ పరిరక్షణకై భారత్ సైకిల్ యాత్ర రాయికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద యువకుడు మైనార్టీ ముస్లిం ఫకీర్ సామాజిక వర్గానికి చెందిన మొహమ్మద్ షఫీ టూరిస్ట్ సైకిల్ యాత్ర చేపట్టిన సందర్భంగా ఆదివాసీ దళిత కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురసంఘం వేణు షకుని అభినందిస్తూ సన్మానించారు. కాగా వర్షపు వాతావరణంలో పలు జాగ్రత్తలు వయసు మేలుకొని తెలుసుకొని ప్రయాణించాలని, పలు జాగ్రత్తలు వహించాలని సూచిస్తూనే ప్రకృతి పర్యావరణాన్ని రక్షించాలని పలు విధాలుగా తెలియజేస్తూ సైకిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ అనుసరించాలని సంకల్పంతో వితౌట్ మనీ అనగా పైసలు లేకుండా విజయ యాత్ర పొందాలని తమ వాడకట్ట నుంచి బయలుదేరుతున్నందుకు ఇటు సాహసికునిగా అభినందిస్తూ వాడకట్టు పెద్దలచే శాలవతో సన్మానింపజేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్ షఫీ తల్లి షమీమా బేగం కొడుకుని ఆశీర్వదించారు. అనంతరం వాడకట్ట పెద్దలు బంగారం రవి అభినందించారు. ఈరోజు రాయికల్లో జన్మించి రాయికల్ నుంచి భారత రాజ్యం అంతా పర్యటించాలని ఒక నిరుపేద ముస్లిం మైనారిటీ కుర్రుడు ఇది రెండో విడత ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొదటి విడతగా కూడా వైజాగ్ వరకు ట్రాల్ రన్ కొట్టడం జరిగింది. అప్పుడు ఆర్థిక సహకారం అందక కొందరు చేయుతని ఇవ్వడం కూడా జరిగింది. కానీ అతడు కోరుకుంటున్నది ఏంటంటే ఈ రోజులలో బండి వాడడం కంటే సైకిల్ని వాడినట్టయితే ఆరోగ్యంగా మనకే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది కనుక దాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఒక నిరక్షరాస్యుడై ఒక మైనార్టీ నిరుపేదై కూడా మన రాయికల్ నుండి భారత రాజ్య యాత్ర అంటే సంపూర్ణ భారతదేశ సైకిల్ యాత్ర మరి ఈ కొనసాగిస్తున్న తరుణంలో మా వాడకట్టు నుంచి మేమంతా ఈ వాడకట్టు నుంచే పిల్లోడు పోతుండు కనుక పిల్లోనికి అభినందనలు తెలియజేస్తూ పెద్దల చేతుల మీదుగా ఇతన్ని శాలతోటి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఇది అంటే చెప్పట్లు ఇది అందరి ఆశీర్వాదాల సాక్షిగా ప్రయత్నం మంచిగా సాగాలని, ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాతావరణం ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఇది వర్షం వరకు అయినప్పటికీ తన సంకల్పాన్ని గట్టి సంకల్పంతో కదిలితే శుభ సంకల్పం అనేది కుదురుతుంది కనుక పిల్లోడు చిరంజీవి చిన్న వయసులోనే అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకొని ఈ సాహస యాత్ర అని చెప్పాలి. ఎందుకంటే వితౌట్ మనీ అంటే రూపాయి లేకుండా ఎవరైనా దాతలు అన్నం పెడితే మంచినీళ్ళు ఇస్తే తాగుతూ ఆ ప్రయాణం కొనసాగిస్తుంటాడు. మరి ఎవరైనా కానీ తన వంతుగా సహకారం అంటే ఆర్థిక సహకారమే కాదు, పొంగ పంచరే కావచ్చు, వాటర్ బాటిల్ అందించవచ్చు, అన్నమే అందించవచ్చు, రకరకాలుగా. వర్షం పడుతుంటే రేపు హైదరాబాద్లో ఆల్రెడీ నేను ఆదివాసీ దళిత కుల పోరాట సమితి పక్షాన అరేంజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ చేరుకునేసరికి దానికి రెయిన్ కోటు కొంత వర్షానికి సంరక్షించే సామాగ్రిని నేను అందజేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన అనార్థికంగా సహాయ సహకారాలు అందించి ప్రకృతి రమణీయత అంటే వాతావరణాన్ని కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాలని యూట్యూబ్ ఛానల్ వారు కూడా అందరూ అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇట్లా పెట్టండి అందరూ ఆల్ ది బెస్ట్ షఫీ అనూరి.